अथ मन्त्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము మీమాంసా దర్శనంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ పాదం చేస్తున్నాము. అందులో శబ్దము నిత్యమా అనిత్యమా అనే ప్రసంగాన్ని మనం చూస్తున్నాము. పూర్వపక్ష శబ్దం అనిత్యమని ప్రస్తావిస్తున్నాడు, సిద్ధాంతి శబ్దం నిత్యమని ప్రస్తావిస్తున్నాడు. ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాము. సిద్ధాంతే పూర్వపక్ష అడిగిన సమాధానాలన్నిటికీ సమాధానం శబ్దం నిత్యము అని ప్రస్తావించిన తర్వాత సిద్ధాంతే కొన్ని విశేషమైన సూత్రాలను శబ్దం నిత్యం అని చెప్పడంలో కొన్ని హేతులు ప్రస్తావించాడు. అవి చూస్తున్నాం మనం. గతంలో మనకు సంఖ్య అభావాలు, సంఖ్య అనేది మనము ఉండదు. మనం ఉచ్చరించినప్పుడు గో శబ్దాన్ని 8 సార్లు 10 సార్లు ఉచ్చరించినప్పుడు అదే శబ్దం ఉచ్చరిస్తాం, కానీ 8 గో శబ్దాలు ఉచ్చరించాము అని సంఖ్యను మనం చెప్పము. సంఖ్యను చెప్పటం లేదు. దీన్ని బట్టి ఏమవుతుంది, అదే శబ్దాన్ని ఉచ్చరిస్తున్నామని మనకు తెలుస్తుంది. అందుకే శబ్దం నిత్యం అని చెప్పి అర్థమవుతుంది. అర్థం చేసుకోవాలి. ఆ రకంగా భిన్న భిన్న శబ్దం 10 సార్లు ఉచ్చరించిన శబ్దం భిన్న భిన్నమైనది అన్నట్లయితే సంఖ్యాకథనం కూడా ఉండేది. ఆ సంఖ్యాకథనం యొక్క అభావం మనకు జ్యోతిస్తుంది. శబ్దం నిత్యమైంది అని చెప్పి ఆ విషయాన్ని మనం విపులంగా విస్తారంగా చెప్పుకున్నాం. అది మనం నిన్న చూసాం. అలాగే ఇప్పుడు అదే క్రమంలో చూడండి, నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పిన దాంట్లో ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతవంశరామః. అనపేక్షత్వ 21వ సూత్రం చూడండి. ఇవి సిద్ధాంతిని సమాధానం చెప్తున్నాడు. అనపేక్షత్వాద్ అంటే ఇక్కడ శబ్దము వినాశం అవుతుంది, వినాశం కావడానికి కారణాలు మనకు ఉన్నాయని చెప్పి ఎటువంటి అపేక్ష లేదన్నమాట ఇక్కడ. అంటే దాని మీకు భాష స్పష్టమవుతుంది. అంటే శబ్దము నష్టమవుతుంది అనే దానికి వినాశం అవుతుంది అనే దానికి కారణాలు నీ దగ్గర ఏం లేవు. అపేక్ష అంటే వాటి అపేక్ష అంటే ఏం లేదు, కానీ అంటే నష్టం కావడానికి అపేక్ష అంటే ఏం లేదు. అంటే అనపేక్షత్వా, అపేక్ష కూడా నష్టం అవుతుంది అని చెప్పి కారణం, కానీ దానికి అపేక్ష కానీ ఏది లేదు కాబట్టి దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది మనకు శబ్దం నిత్యమైందని చెప్పి. అది ఏ రకంగా చూడండి. అనపేక్షత్వా ఏంటంటే ఏషాం అనవగతోత్పత్తినాం ద్రవ్యానాం భావ ఇవ లక్ష్యతే. భావ ఇవ లక్ష్యతే అంటే ఏషాం అనవగత ఉత్పత్తినాం ద్రవ్యానం అంటే ఏ ద్రవ్యాలైతే రెడీగా అనిపిస్తుందండి. అదృశ్యతే మహోదయ. ఇంకా రాలేదు మహోదయ.
చూడండి, ఏషాం అనవగత ఉత్పత్తినాం ద్రవ్యాణం అంటే ఏవైతే ఉత్పన్నమయ్యే ఏ ద్రవ్యాలు అయితే ఉత్పన్నమయ్యే వాటి యొక్క భావం మనకు వాటి యొక్క ఎలా ఎలా ఉత్పన్నమయ్యో మనం చూడలేదు, ఉత్పత్తికి కారణం మనం చూడలేదు. ఏషాం అనవగత, అనవగత అంటే ఉత్పత్తినాం ద్రవ్యం, ఏ ద్రవ్యం ఏదైనా కావచ్చు, పదార్థ ద్రవ్యం అంటే ఏదైనా పదార్థం ఏదైనా కావచ్చు, ఆ ఉత్పన్నం అవుతున్నప్పుడు మనం చూడలేదు, కారణం చూడలేదు. కానీ భావ ఇవ లక్ష్యతే, కానీ అది మన ఉత్పన్నమైనప్పుడు ఈ చలవానే ఉంది కానీ మన ముందు ఉంది, కానీ ఇది ఉత్పన్నమై మనకు తెలుసు, కానీ ఎలా ఉత్పన్నమని తెలియదు, అది మనకు తెలియదు, కానీ ఉత్పన్నమని తెలుసు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా ద్రవ్యాన్ని మనం తీసుకుని ఈ పదార్థాన్ని మనం తీసుకున్నామాట, ఈ పదార్థమే ఈ ద్రవ్యం మన దగ్గర ఉందన్నమాట. అంటే భావ ఇవ లక్ష్యం, దాని యొక్క భావం దాని యొక్క సత్తా మాత్రం కనిపిస్తుంది, కానీ ఇది ఉత్పన్నమైనట్టుగా మనం చూడలేదు, ఉత్పన్నమైనట్టుగా మనం చూడలేదు. దాని యొక్క సత్తా మాత్రం, దాని యొక్క ఉత్పత్తి మాత్రం, అంటే ఉత్పత్తి ద్వారా ఉత్పన్నమైనటువంటి ద్రవ్యం ఏదైతే ఉందో, సత్తాత్మకమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో అది మనకు భావ రూపంలో అభివ్యక్తం అవుతుంది, వ్యక్తం అవుతుంది ప్రత్యక్షంగా. అందుకే ఏషాం వేటి అయితే అనవగత ఉత్పత్తినాం ద్రవ్యానం, అయితే మన ఆ ఉత్పన్నమైన ద్రవ్యాలకు ఉత్పత్తి మనం చూడలేదు, కానీ భావ ఇవ లక్ష్యత, దాని యొక్క భావం మనకు ప్రత్యక్షం అవుతుంది, చూస్తున్నాము. తేషాం అటువంటి వాటిలో కూడా మనకి ప్రత్యక్షంగా అవుతున్నాం, అందులో కూడా అంటే ఏవైతే ప్రత్యక్షం అవుతుంది అందులో కూడా తేషాం అపి కేషాంచిత్ అనిత్యత గమ్యతే, ఏషాం వినాశ కారణం ఉపలభ్యతే. కానీ ఏవైతే మనము ఇలా ఉత్పన్నమవుతున్నాయని చెప్తున్నాం అందులో కొన్ని అనిత్యంగా ఉంటాయి. ఏషాం తేషామపి అందులో కూడా కేశాంచిత్ అనిత్యత గమ్యతే, కొన్ని అందులో కూడా ఏవైతే ఉత్పన్నమవుతుందో కొన్ని ఉత్పన్నమయ్యే పదార్థాలు ఉంటాయి, కొన్ని నిత్య పదార్థాలు ఉంటాయి, కొన్ని ఉత్పన్నమయ్యే పదార్థాలు ఉంటాయి, కొన్ని నిత్య పదార్థాలు ఉంటాయి అన్నమాట. కానీ ఇక్కడ అనిత్య పదార్థాల విషయంలో పూర్వపక్షి యొక్క మంతవ్యం తీసుకున్నట్లయితే కేశాంచిత్ అనిత్యత గమ్యత, కొన్ని పదార్థాలు కొన్ని ద్రవ్యాలు ఏవైతే వాటి యొక్క అనిత్యత్వం మనకి ప్రత్యక్షంగా వస్తువుని చూడగా మనకు తెలిసిపోతుంది అనిత్యమైన వస్తువు, అనిత్యమైన పదార్థం అని చెప్పి. ఆ వస్తువే మనకు తెలియజేస్తున్నాడ. ఏ ద్రవ్యం అయితే మనం చూస్తున్నామో కాలాంతరంలో ఈ వస్తువు ఈ పదార్థం నష్టమైపోతుంది, ఈ పదార్థం ఉండని చెప్పి ఆ వస్తువుని చూడగానే అనిత్య వస్తువుని తెలిసిపోతున్నాడ. అలాగా అందుకే అది ఈ రకం ప్రస్తావించారు. అందుకే ఏషాం వినాశ కారణం ఉపలభ్యత, ఏవైతే మనకు అలా కనిపిస్తుందో వాటి కారణం ప్రత్యక్షం కనిపిస్తున్నమాట. వాటి యొక్క కారణము ఏ ద్రవ్యాలైతే ఉత్పన్నమయ్యాయి, కానీ ఉత్పన్నమైన మనం కారణం చూడలేదు, కానీ అవి నష్టం అవుతా మనకు తెలుసు ప్రత్యక్షంగా. వాటి యొక్క నష్టం కావడానికి కారణం మనకు ఉపలభ్యం అవుతుందన్నమాట. మనం చూడకపోయినప్పటికీ కూడా ఆ ద్రవ్యం ఎప్పుడు ఉత్పన్నమైందో ఎలా ఉత్పన్నమైందో చూడకపోయినప్పటికీ కూడా ఆ ద్రవ్యం నష్టం కావడానికి కారణాలు మనకు ఉపలబ్ధం అవుతున్నాయి. అందుకే ఏషాం వినాశ కారణం ఉపలభ్యతే, ఆ వస్తువు నష్టం కావడానికి కారణం ఉపలభ్యం అవుతున్నాయి. ఎలాగంటే దానికి ఉదాహరణ చూపించాడు. యథ అభినవం పటం దృష్ట్వా, అంటే ఒక కొత్త వస్త్రాన్ని చూసినప్పుడు, ఏమంటే అభినవం అంటే కొత్త వస్త్రం, పటం అంటే వస్త్రం, నూతనమైన వస్త్రాన్ని చూసినప్పుడు మనకు ఆ పాత వస్త్రం నష్టమైందని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది కూడా భవిష్యత్తులో ఇలాగే కాలాంతరంలో నష్టం అవుతుందని చెప్పి మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే సంయోగం చేత ఉత్పన్నమైంది, తంతువుల చేత ఉత్పన్నమైంది. అది కాలాంతరంలో తంతువులు నశించగానే తంతువుల యొక్క పోగులు ఏవైతే నష్టమైపోతో ఆ వస్త్రం యొక్క స్వరూపం నష్టమైపోతుంది. అందుకే ఒక కొత్త వస్త్రాన్ని చూసినప్పుడు పాత వస్త్రాలు ఏవైతే నష్టమైంది తెలుస్తుంది, అలాగే ఈ వస్త్రం కూడా నష్టం అవుతుందని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే కారణం నష్టం కావడానికి కారణం మనకు ఉపలబ్ధం అవుతున్నమాట. అది మనకు కనిపిస్తుంది, నష్టం ఎలా అవుతుందని మనం చూస్తున్నాం. అది మన కళ్ళ ద్వారా ప్రతిరోజు ఆ వస్త్రంలో నూతన వస్త్రంలో రోజు నూతన వస్త్రం ఎలా ఉందో అది కాలాంతరంలో ఎప్పుడు అలాగే ఉండదు. అది ప్రయోగించే కొద్దీ దాని యొక్క క్షయత్వం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట, దినత్వం కనిపిస్తూ ఉంటుంది బండిలో. అది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పాడు. అలాగే నచ ఏనం క్రియమానం ఉపలబ్ధవాన్, నచ ఏనం క్రియమానం ఉపలబ్ధవాన్, అందులో ఈ వస్తువు ఈ పదార్థం ఏదైతే ఉత్పత్తి చేసేదో ఆ చేసిన వ్యక్తి మంచు పొందటం లేదన్నమాట. ఆ వస్తువుని ఎలాగైతే ఉత్పన్నమైందో ద్రవ్యం వస్త్రం కానీ ఏదైనా కావచ్చు, అది ఆ వస్తువు యొక్క కర్తని మనము ఉపలబ్ధం క్రియమానం నచ ఏనం క్రియమానం, ఏనం అంటే ఏనం వస్త్రం, క్రియమానం ఉపలబ్ధం అంటే పొందడం లేదన్నమాట. కానీ వినాశ కారణం మనకు
కనిపిస్తుంది. అలాగే లేదా ఇంకో రకం చెప్పేది కదా అథవా అని చెప్పి అదే విషయాన్ని అనిత్యత్వం ఆగచ్చతి, అలాగే అథవా అనిత్యత్వం అవగచ్చతి రూపమేవ దృష్ట్వా. అంటే రూపం దృష్ట్యా అంటే వస్త్రం యొక్క రూపం చూసి కూడా ఎప్పుడు రూపం అదే ఎప్పుడు ఒకేలాగా ఉండదు అంట, ఆ రూపంలో కూడా మార్పు చెందుతుంది. అందుకే అది ఆ రకం తీసుకోవచ్చు. నష్టమే కాదు, అది కేవలము వినాశమే కాకుండా ఆ వస్త్రానికి ఏ రూపమైతే ఉందో, ఏ వర్ణం అయితే ఉందో ఆ రూపవర్ణం ఎప్పుడు అలాగే ఉంది, దాంట్లో మార్పు కనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే అనిత్యత్వం అవగచ్చతి రూపం ఏవ దృష్ట్యా, రూపాన్ని చూసి ఇది కూడా అనిత్యమైంది, ఇది రూపం నిత్యం కాదు, శాశ్వతం కాదు, కాంతంలో పరివర్తన చెందుతూ ఉంది అని చెప్పి ఆ రకం కూడా అర్థం చేసుకుంటాడు. అంటే మనం చూడకపోయినప్పటికీ దానికి అనిత్యత్వం అనేది అనిత్యత్వానికి కారణాలు ఉపలబ్ధం అవుతున్నాయి. ఈ వస్తువు నష్టం అవుతుంది, దీంట్లో మార్పు జరుగుతూ ఉంది అనే స్పష్టత అనే ప్రత్యక్షం మనకు ఇక్కడ కలుగుతుంది. అందుకే ఈ రకం కూడా మనం అలాగా ఇక్కడ ఏ రకంగా దీన్ని చూపింది, అలాగే శబ్ద విషయంలో అలాగా వినాశం కావడానికి కారణాల యొక్క అపేక్ష అంటే ఎక్కడ లేదు, అలా కనిపించలేదు శబ్ద విషయంలో. దీన్ని ఆధారం చేసుకుని శబ్ద విషయంలో దాన్ని వినియోగిస్తున్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్పండి ఇంకోటి, తంతు వ్యతిశంగ జనితో అయం, తంతు వ్యతిశంగ వినాశాత్, తంతు వినాశాద్వా లేదా వినశ్యతి ఇది అవగచ్చతి. తంతు యొక్క వ్యతిశంగ సంయోగం, తంతుల యొక్క సంయోగం చేత తంతు వ్యతిశంగ జనితో అయం వస్త్రం, అంటే తంతుల యొక్క సంయోగం చేత ఈ వస్త్రం మనకు కనిపిస్తుంది. తంతు వ్యతిశంగ వినాశ, ఆ తంతుల యొక్క సంయోగం అయితే వినాశమైనప్పుడు ఆ వస్త్రం యొక్క రూపం కూడా నష్టమవుతుంది అన్నమాట. అందుకే తంతు వినాశాద్వా, ఆ తంతులు మొత్తం వేరైనప్పుడు, వినాశమైనప్పుడు, భిన్నభిన్నగా అయినప్పుడు ఆ వస్త్రం యొక్క రూపం కూడా స్వరూపం కూడా ఉండదన్నమాట. అందుకే తంతు వినాశాద్వా లేదా వినశ్యతి ఇది అవగచ్చతి, ఇది నష్టమైపోతుంది అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. అలాగా ఇదంతా దృష్టాన్ని చెప్పిన కదా ఈ రకం ప్రస్తావించ కాబట్టి ఈ రకంగా మనకు కారణమే కనిపిస్తుంది. దాన్ని బట్టి శబ్దం కూడా అలాగే అని పూర్వపక్షి చెప్పబోతుంటే దానికి నా ఏవం, అలాగా ఇక్కడైతే దృష్టాన్ని చూపించాడో నా ఏవం, ఇలాగా నువ్వు చూపించిన ప్రకారంగా ఈ శబ్ద విషయం కాదు, నా ఏవం శబ్దస్య విషయంలో అలా కించిత్ అవగమ్యతే. ఇక్కడ ఏవం శబ్దస్య కించిత్ కారణం అవ్వదు, అక్కడ శబ్ద విషయంలో ఏదో కారణం ఉపలబ్ధం అవుతుందో నా ఏవం శబ్దస్య కించిత్ కారణం అవగమ్యతే. కానీ శబ్ద విషయంలో మనకి వస్త్రంలో ఏ విధంగా కారణం ఉపలబ్ధం అవుతుందో అలాగే శబ్దంలో నష్టమైనట్టుగా కారణం ఎక్కడ ఉపలబ్ధం కావడం లేదు. వినాశం యొక్క శబ్దం నష్టం అవుతుంది, వినాశం అవుతుంది, అందుకే అనిత్యమని నువ్వు అంటున్నావు కదా, అలాగా ఈ అనిత్య వస్తువులు ఏ రకంగా మనకు కారణం ఉపలబ్ధం అవుతుందో అలా శబ్ద విషయంలో కారణం చూపించు, అలా కారణం ఉపలబ్ధం కావడం లేదు, అందుకే శబ్దం నిత్యమైంది అని సిద్ధాంతం అంటున్నాడు. నా ఏవం శబ్దస్య కించిత్ కారణం అవగమ్యతే, ఈ రకం కారణం మనకు ఉపలబ్ధం కావడం లేదు. కాబట్టి యద్ వినాశాత్ వినంక్షతి ఇది అవగమ్యతే. వినాశాత్ వినంక్షతి అంటే
యత్ వినాశాత్ వినంక్షతి ఇది అవగమ్యతే. అంటే ఇక్కడ నష్టమవుతుందనే దానికి, నాశనానికి మనకి కారణం ఉపలబ్ధం పొందడం లేదు. అంటే అలా అవుతుందని చెప్పి అలా మనం తెలుసుకోవడం లేదు, అలా అర్థం కావడం లేదు. అంటే ఆ రకంగా మనకు బోధపడట్లేదు అనమాట. నష్టమయ్యటానికి కారణం అనేది మనకు బోధపడటం లేదు. అందుకే శబ్దము అనిత్యమైనది కాదు, నిత్యమే అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అందుకే యద్ వినాశాత్ వినంక్షతి ఇది నా అవగమ్యతే. యద్ వినాశాత్, ఇక్కడ ఏమిచ్చా అంటే ఇక్కడ నాక సంబంధం కూడా ఉండాలి. నాక సంబంధం ఆ పైన ముందు చెప్పిన వాక్యంలోనే నా ఏవం శబ్దస్య కించిత్ కారణం అవగమ్యతే. యద్ వినాశాద్ వినంక్ష్యతి ఇది అవగమ్యతే. నాక సంబంధం ఇక్కడ కలుపుకోవాలి. ఓకేనా? సో ఈ రకంగా ఇది నష్టం అవుతుంది అనే దానికి ఎక్కడ కారణం మనకు ఉపలబ్ధం కావడం లేదు. కాబట్టి మనం ఇది శబ్దం అనిత్యమైనది కాదు, నిత్యమైనది చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి సమానం చెప్పాడు. ఈ విధంగా స్థూల వస్తువుని చూపిస్తూ, వస్త్రాన్ని చూపిస్తూ, వస్త్రానికి నష్టం అవుతున్నటువంటి కారణం మనకు ఉపలబ్ధం అవుతుంది, అలాగే శబ్దానికి మనకు నష్టం అవుతున్న కారణం ఎక్కడ ఉపలబ్ధం కాదు. కాబట్టి ఇది శబ్దం నిత్యమైంది అని చెప్పి, అటువంటి అపేక్ష లేదు కారణానికి అని చెప్పి సిద్ధాంతి రకంగా అనపేక్షత్వాద అనేటువంటి అపేక్ష లేదు, కారణానికి నష్టం అవుతుందని అని చెప్పి చెప్పడానికి కారణం ఎటువంటి అపేక్ష లేదు ఇక్కడ. అది స్వతహానే నిత్యమైంది, స్వాభావికమైంది అన్నిటిగా సిద్ధాంతి రకంగా సమాధానం చెప్పాడు. అస్తు, ఇది స్పష్టమైందా అందరికీ? అస్తు మహోదయ. 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 నెక్స్ట్ చూడండి, దీనికి సంబంధించి ఇంకో రక సమాధానం. ప్రఖ్యా అభావాచ్య యోగస్య. ప్రఖ్యా అభావాచ్య యోగస్య ఇక్కడ ఏమంటున్నా అంటే వాయు యొక్క సంయోగం చేత ఇది శబ్దము అనిత్యమైంది, వాయు యొక్క సంయోగంలో ఉంటుంది అన్నట్టుగా. వాయు యొక్క సంయోగం ఉంది కాబట్టి శబ్దం, వాయు యొక్క సంయోగం ఎప్పుడు ఒకేలా నష్టం అవుతూ ఉంటుంది. అలాగే శబ్దం కూడా వాయువులో ఉంటుంది. ఇప్పుడు శబ్ద గుణం ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఉంటుంది. ఆకాశంలో ఉంది, వాయువు ఉంది కదా. వాయు యొక్క సంయోగం చేత మనకు ధ్వని ఇతస్తత కొంచెం మనకు ఎక్కువ తక్కువ, దాని గాలిని బట్టి, వాయువుని బట్టి మనకు తీవ్రత మందత కనిపిస్తుంటుంది కదా. అందుకే ఆ వాయు యొక్క సంయోగం చేత మనకు ధ్వని వినిపిస్తుంది. కాబట్టి వాయు యొక్క అవయవాలు ఏవైతే నష్టమైనప్పుడు ఇదిగో శబ్దం నష్టమవుతుంది అన్నిటికీ పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఇక్కడ వ్యక్తం చేస్తూ సిద్ధాంతి సమానం చెప్తున్నాడు. ప్రఖ్యా అభావాచ్య యోగస్య అంటే శబ్దంలో వాయు యొక్క అంటే అవయవాల యొక్క సంయోగం చేత, అంటే వాయు యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో, వాయు కణాలు ఏవైతే, వాయు యొక్క అవయవాలు అంటే వాయు యొక్క కణాలు, గాలి యొక్క కణాలు, వాయువు అంటే గాలి అనమాట. ఆ వాయు యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో అవి ఉపలబ్ధం కావడం లేదు. ప్రఖ్యా అభావాచ్య అంటే ఆ శబ్దంలో వాయు యొక్క సంయోగం చేత, అంటే వాయు యొక్క సంయోగం చేత ఏవైతే శబ్దం ఆకాశంలో ఉంటుందో, వాయువులో ఉంటుంది అంటున్నావు, వాటి కణాలు పరమాణులు ఉన్నాయంటున్నావు, అటువంటప్పుడు వాటి యొక్క అవయవాల సంయోగం మనకు ఉపలబ్ధం కావడం లేదు. వాయు యొక్క కణాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య పరస్పర సంయోగం ఏదైతే ఉందో మనకు ఉపలబ్ధం కావడం లేదు. ఒక నువ్వు చెప్పేట్టుగా వాయు కణాలు ఉపలబ్ధం అవుతున్నాయంటేనా నువ్వు చెప్పేట్టుగా ఆ శబ్దం కూడా నష్టం అవుతుంది చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు వాయువు మనకు నిత్యమా? ఆ వాయువు నీకు రూపం ఉందా? వాయు రూపగుణం ఉందా? రూపగుణం లేదు మనకు, ఒక రంగు రూప ఆకృతి లేదన్నమాట. కానీ దాని సత్తా ఉంది. అలాగే శబ్దం కూడా ఉంది. వాయు ఎలాగా రూపరహితమైందో అలాగే శబ్దం కూడా దానికి సత్తా ఉంది, ధ్వని వినిపిస్తుంది, దాని యొక్క అర్థం చేసుకుంటున్నాం, అవగమనం చేసుకుంటున్నాం. అదే కానీ దానికి రంగు రూప ఆకృతి కూడా శబ్దానికి లేదన్నమాట. అందుకే వాయు యొక్క కణాలు ఏ విధంగా ఉపలబ్ధం కావడం లేదో అలాగే శబ్దం యొక్క కణాలు కూడా శబ్దంలో ఉత్పత్తి జరిగిందని చెప్పి కూడా మనం ఉపలబ్ధం పొందడం లేదు అన్నమాట. దీన్ని బట్టి కూడా మనకు ప్రఖ్యా అభావాచ్యవన్నీ ఉపలబ్ధం కావడం లేదు కాబట్టి, సంయోగం కూడా మనకు ఉపలబ్ధం కావడం లేదు కాబట్టి శబ్దం నిత్యమైంది అని చెప్పి ఈ రకంగా సమాజం చెప్పాడు. అంటే వాయు యొక్క అవయవాల యొక్క నాశనం చేత, వాయువు యొక్క అవయవముల యొక్క అంటే కణాల యొక్క నాశనం చేత శబ్దము నష్టమవుతుందని కాదు. ఇక్కడ వాయు కణాలు నష్టమైతే వాయు యొక్క అవయవాన్ని నా కణమన్న రెండు ఇక్కడ ఒకటే తాత్పర్యం అంట. అంటే వాయు అర్థం చేసుకుని వాయు కణాలు అంటాం లేదా వాయు అవయవాలు. వాయువులో ఉండే అవయవాల సంయోగం ఎప్పుడు నష్టమైపోతుందో అప్పుడు శబ్దం నష్టం అయిపోతుందనే ఉద్దేశంతో పొదుపక్ష అంటున్నాడు. ఇక్కడ సిద్ధాంతం ఏమంటున్నా అంటే वायु के अवयवों के नाश से शब्द का विनाश नहीं माना जाता.
వాయువులో ఉన్నటువంటి అవయవాల యొక్క సంయోగము నాశనం చేత శబ్దం కూడా నష్టమవుతుందని చెప్పి ఇక్కడ చెప్పడానికి లేదు. అది చెప్పలేము, అంటే అది చెప్పశక్యం కాదనమాట. ఎందుకంటే వాయు యొక్క కణాలు నష్టం కావు. వాయు యొక్క కణాలు నష్టం కానీ శబ్దం ఎలా నష్టం అయిపోతుంది? ఇదే ముందు నువ్వు ఏ దృష్టాంతం తీసుకున్నావు ఆ దృష్టాంతం అది నువ్వు సత్యం కాదు. వాయువులో వెగటు వాయువు అఖండంగా ఉందన్నమాట. వికారయుక్తం వాయువులో ఉత్పత్తి అనేది లేదన్నమాట. వాయు ఎలా ఉందో అలా ఉంది. స్థూలంగా మూలంగా చూసినట్లయితే పరమాత్మ ఉత్పత్తి చేయడం అది వేరే విషయం. కానీ వాయువులో మనకు విభాగాలు లేవన్నమాట. వాయువు ఆకాశ విధంగా అంతటా వ్యాపించిందో వాయువు కూడా అంతటా వ్యాపించి ఉంది. దాంట్లో ఎక్కడ విభాగం లేదు, సంయోగం లేదు అనమాట. అందుకే అఖండంగా ఉంది కాబట్టి అక్కడ అది మనకు అలాగా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవడం లేదు, అలాగా మనకు ఉపలబ్ధం కావడం లేదు. అందుకే ఇక్కడ ఏమని చెప్పారంటే వాయువుకే అవయవంకే నాశసే అంటే వాయువులో ఉండే అవయవాల యొక్క నాశనం చేత శబ్దం నాశనం అవుతుంది అని చెప్పి ఇక్కడ మనం అలా అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి ఈ రకంగా కూడా శబ్దం నిత్యమైంది. అలాగే పూర్వంలో చెప్పిన హేతుల ప్రకారం కూడా శబ్దం నిత్యమైంది తీసుకోవాలి, అనిత్యమైంది కాదు అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతం సమానం చెప్పాడు. చూడండి భాషణలు ఎలా చెప్పారు ఇక్కడ. ఇదం పదేభ్యః కేభ్యశ్చిత్ ఉత్తరం సుట్టం. ఇదం కేభ్యశ్చిత్ పదేభ్యః ఉత్తరం సుట్టం. ఇది కొన్ని పదాల తర్వాత ఉన్నటువంటి సూత్రం అన్న. కొన్ని పదాల తర్వాత అంటే కొన్ని సూత్రాల ద్వారా ఈ సూత్రం ఇవ్వబడింది అన్నమాట. కొన్ని పదాల తర్వాత ఈ సూత్రం ఇవ్వబడింది అంటే ముందు కొన్ని చెప్పిన తర్వాత ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయబడింది అన్నమాట. అందుకే ఇదం పదేభ్యః కేభ్యశ్చిత్ కొన్ని పదముల తర్వాత ఉత్తరం సూత్రం, కొన్ని పదాలు చెప్పిన తర్వాత ఈ సూత్రాన్ని ఉల్లేఖించబడి ప్రస్తావించబడింది అన్నమాట. అస్తు అది ఏ రకంగా అంటే చూడండి, నను వాయు కారణకః స్యాతిథి. సరే నువ్వు చెప్పినట్టుగా కాసేపు అనుకున్నాం, వాయువు అనేది వాయు కారణకః స్యాతిథి, వాయువులో కారణం ఉంది, వాయువులో సంయోగం ఉంది అనుకున్నాం. కాసేపు అలాగా అనుకున్నాం. పూర్వపక్షి యొక్క అభిప్రాయాన్ని కాసేపు నీ మాదే అనుకున్నా అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షి అన్నాడు. అంటే శబ్దం ఏతుందో వాయు కారణాలతో యుక్తమై ఉన్నట్టుగానే అనుకుందాం, నీ చెప్పిన కాసేపు అలా భావిద్దాం. కానీ వాయువులో ఉత్పన్న సంయోగ విభాగము, అందుకే వాయువులో ఉత్పన్నమైనటువంటి సంయోగ విభాగముల చేత శబ్దం ఉత్పన్నమవుతుంది. ఎలాగంటే ఒక శిక్షకుడు వాయువు అంటే వాయువులోనే మనకి శబ్దం ఉంటుంది కాబట్టి మనం మాట్లాడే మాట ధ్వని ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంటుందో వాయువులో ఉంటుంది, గాలిలో ఉంటుంది అన్నమాట. అందుకంటే ఇక్కడ అదే విధంగా ఇచ్చేది. ఇక్కడ వాయువు అనేది అందులోనే శబ్ద గుణం ఉంటుంది, శబ్దం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే శబ్దానికి ఆధారము వాయువు అనమాట, ఆకాశము. కానీ ఆకాశంలో వాయువు ఉంటుంది కాబట్టి ఆ రకంగా ప్రస్తావించుకుంటున్నాము. సో అందుకే ఇక్కడ వాయువు అనేది శబ్దత్వాన్ని పొందుతుంది అని చెప్పి మనం చెప్పుకుంటాం అని పూర్వపక్షి అంటున్నాం అన్నమాట. అది చూడండి భాషను ఏ రకంగా ప్రస్తావించాలో. నన్ను వాయు కారణకం స్యాదితి. వాయు ఉద్గతః సంయోగ విభాగై శబ్దో భవతి ఇది. వాయు ఉద్గతః అంటే వాయు ద్వారా ఉత్పన్నమైనటువంటి సంయోగ విభాగాలు ఏవైతే ఉన్నాయో ఆ విభాగాలతోటి, అంటే వాయువు జరిగే సంయోగ యొక్క విభాగం చేత, సంయోగం చేత విభాగం చేత, సంయోగ విభాగై శబ్దో భవతి ఇది, శబ్దం ఉత్పన్నమవుతుంది. అది ఎలా తెలుస్తుందంటే తథాచ, ఎందుకంటే అలాగే చెప్పబడింది అన్నమాట. ఎలా చెప్పండి, శిక్షాకారాహ ఆహు అంటే శిక్షకులు ఈ రకంగా ప్రస్తావించారు. శిక్ష అంటే శిక్షను బోధించే వాళ్ళు ఈ రకంగా ప్రస్తావించారు. ఏ రకంగా శిక్షాకారాహ ఆహు, ఆ విద్వాంసులు ఏ రకంగా ప్రస్తావించారంటే వాయు ఆపద్యతే శబ్దతాం, ఈ వాయువు అనేది శబ్దతను పొందుతుంది. శబ్దతాం వాయు ఆపద్యతే, ఈ శబ్దది వాయువును పొందుతుంది. ఇది అంటే శిక్షణ బోధించేటువంటి వాళ్ళు వైయాకరణలు ఈ రకంగా బోధించే రకం ప్రస్తావించారన్నమాట. అందుకే వాయు ఆపద్యతే శబ్దతాం, వాయువు అనేది గాలిని పొందుతుంది, శబ్దం అనేది గాలిని పొందుతుంది. వాయువును ఆపద్యత అంటే
శబ్దంలో శబ్దతాం ద్వితీయ విభక్తి ఏకవచనం శబ్దతాం వాయు ఆపద్యతే అని చెప్పి చెప్పుకున్నాం. ఆ రకంగా శబ్దత్వాన్ని వాయువు పొందుతుందని చెప్పుకున్నాం అని పూర్వపక్షి ఈ రకంగా చెప్పాడు. ఎందుకంటే సంయోగ విభాగం చేతనే ఈ శబ్దం ఉత్పన్నమవుతుంది అనే మాట శిక్షాకారులు కూడా మనకు అలాగే ప్రస్తావించారు అని పూర్వపక్షి ఈ రకంగా తన అభిప్రాయాన్ని ఈ రకంగా వ్యక్తం చేశాడు. అంటే సిద్ధాంతే పూర్వపక్షి ఒకవేళ అలా అన్నట్లయితే కూడా దానికి సమా ఇది అని చెప్పి చెప్తున్నామాట. నువ్వు అలా అంటావేమో, అలా అనేది కూడా అది శక్యం కాదు. నా ఏతదేవం నువ్వు చెప్పింది ఈ రకంగా వాయు ఆపద్యతే శబ్దతాం, వాయు అనేది శబ్దతను పొందుతుందని అంటున్నావు కదా, అది అలా పొందడానికి శక్యం కాదు. నా ఏతదేవం ఇలా కాదు నువ్వు చెప్పింది, ఏ రకంగా నువ్వు ప్రస్తావిస్తున్నావో ఆ రకంగా చూపిస్తున్నావో అలా కాదు. ఎందుకంటే వాయవీయ చేత్ శబ్దో భవేత్, వాయవీయ చేత్ శబ్దో అంటే శబ్దం అనేది వాయవీయ వాయు ద్వారా ఉత్పన్నమైంది, వాయు సంయోగ విభాగంలో ఉత్పన్నమైంది అన్నట్లయితే భవేత్ చేత్ అలా అన్నట్లయితే వాయో సన్నివిశేష స్యాత్, వాయో సన్నివేశ విశేష స్యాత్, అది వాయు యొక్క సన్నివేశ విశేషం అది అర్థం చేసుకోవాలి. అంతేగాని వాయు యొక్క సంయోగ విభాగం చేతనే ఈ శబ్దం ఉత్పన్నమైనది చెప్పడం ఏమాత్రం అది ఉచితం కాదు, యుక్తి సంగతి కాదు. అది నువ్వు అలా అంటున్నావంటే అది వాయు సన్నివేశ విశేష స్యాత్, వాయు యొక్క సన్నివేశ విశేషమే అక్కడ ప్రస్తావించబడింది. నచ వాయవీయాన్ అవయవాన్ శబ్దే సతః ప్రత్యభిజానీమః, ఎందుకంటే వాయవీయాన్ అవయవాన్ వాయువులో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో, వాయుగత కణాలు ఏవైతే ఉన్నాయో శబ్దే సతః శబ్దంలో విద్యమానంగా ఉన్నాయన్నట్టుగా నా ప్రత్యభిజానీమః, అది ప్రత్యక్షంగా అనుభూతి పొందడం లేదు, ఆ రకంగా మనం తెలుసుకోవడం లేదు, ఆ రకంగా ప్రత్యక్షం కావడం లేదు, ఆ రకంగా ప్రమాణం కూడా మన దగ్గర లేదు. ఏ రకంగా వాయవీయాన్ అవయవాన్ వాయుగత అవయవాలు ఏవైతే ఉన్నాయో లేదా కణాలు ఏవైతే ఉన్నాయో శబ్దే సత శబ్దులు విద్యమానంగా ఉంటాయన్నట్టుగా నా ప్రత్యభిజాని నాగ సంబంధం ఇక్కడ కలుపుకోవాలి. నా ప్రత్యభిజానీమః అలాగా మనం అర్థం చేసుకోవడం లేదన్నమాట, అలా ప్రత్యక్షంగా పొందడం లేదన్నమాట వాయువులో కణాలు ఉన్నట్టుగా అవయవాలు ఉన్నట్టుగా. అందుకే అది ఎక్కడ నువ్వు అనిపిస్తే సన్నివేశ విశేషం సంయోగ విశేషం మాత్రమే నీకు అలా అనిపిస్తుంది, వాస్తవంగా అక్కడ అవయవాలు లేవు అక్కడ. ఎలాగంటే దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. యథా పటస్య తంతువాయాన్ నచ ఏవం భవతి, పటస్య అంటే వస్త్రానికి తంతుం చూడండి ఇక్కడ ఉదాహరణ ఇచ్చాను. యథా పటస్య తంతుమాయాన్ నచ ఏవం భవతి, ఇక్కడ ఒక వస్త్రంలో తంతువుల యొక్క సంయోగం ఎలాగా ఉంటుందో మనకు ఆ రకంగా నచ ఏవం భవతి ఆ రకంగా లేదన్నమాట. తంతువులు ఏ రకంగా సంయోగంగా ఒక వ్యవస్థితీకరంగా ఉంటాయో వస్త్రంలో, అలాగా మనకు శబ్దంలో అలా లేదనమాట. అంటే వాయువులో సంయోగ విభాగం చేసి శబ్దం ఉత్పన్నమవుతుంది కదా, ఆ సంయోగ విభాగం ఇలాగా శబ్దం యొక్క కణాలు ఇలా ఉన్నాయి, ఈ రకంగా తరంగాలు ఇలా ఉన్నాయని చెప్పి అక్కడ మనకు లేదు. స్యాచ్చేద్ ఏవం, ఒకవేళ నిజంగా నువ్వు చెప్పినట్టుగా ఉన్నట్లయితే అలాగే ఉన్నాయండి, తంతువులు ఏ విధంగా వస్త్రం ఏ విధంగా తంతువుల యొక్క సంయోగం ఉందో పోగుల యొక్క సంయోగం ఏ విధంగా ఉందో అలాగే శబ్దంలో కూడా ఉన్నాయన్నట్లయితే స్యాచ్చ ఇదం ఏవం ఒక అన్నట్లయితేనా స్పర్శనేన ఉపలభేమహి, స్పర్శ ద్వారా పొందేవాళ్ళం. నిజంగా ఇప్పుడు వాయువు ఉన్నట్టుగా మనకు స్పర్శ ద్వారా తెలుస్తున్నదా, అలాగే శబ్దం యొక్క గతివిధి కూడా ఉన్నట్లయితే మనకు స్పర్శ ద్వారా తెలిసేది అన్నమాట. స్పర్శనేన ఉపలభేమహి, నిజంగా నువ్వు చెప్తున్నావుదా ఆ కణాలు వాయు యొక్క కణాలు ఉన్నాయని చెప్పి అలా ఉన్నట్లయితేనా మనకు స్పర్శ ద్వారా స్పష్టమయ్యేటివి, అలాగా స్పర్శ ద్వారా మనకు స్పష్టం కావడం లేదు. దీన్ని బట్టి నాచ వాయోర్ అనవయవాన్ శబ్దగతాన్ స్పృశామహ, అందుకే వాయోర్ అనవయవాన్ శబ్దగతాన్ అంటే వాయువులో లేనటువంటి అంటే అనవయవాన్ అంటే అవయవం కానటువంటి స్వరూపంతో యుక్తమైన వాయువు ఏదైతే ఉందో అక్కడ శబ్దగతాన్ స్పృశం, అందులో ఏ శబ్దం చూడటం లేదు. వాయువులో శబ్దం ఉంది అంటే వాయు కణాలు ఏ విధంగా మనకు ఉపలబ్ధం కావడం లేదో అలాగే వాయులో శబ్దం యొక్క కణాలు కూడా ఆ రకంగా మనం పొందడం లేదు, అంటే స్పృశించడం లేదు. శబ్దం ఉన్నట్టుగా అక్కడ మనము స్పృశించడం లేదు అంటే
ఉపలబ్ధి నష్టం కావడానికి కారణాలు ఉపలబ్ధం కావడం లేదన్నమాట. అది నిత్యము, అది ప్రత్యభిజ్ఞాపూర్వకంగా అనుభవపూర్వకంగా మనకు వ్యక్తం అవుతుంది. అందుకే నచ వాయు అనవయవాన్ శబ్దగతాన్, అవయవరహితమైనటువంటి శబ్దగతాలు ఏవైతే ఉన్నాయో వాటిని నా స్పృశామ పొందడం లేదు. తస్మాత్ ఈ రకంగా కూడా నా వాయు కారణక. అందుకే ఈ వాయు కారణంతో యుక్తమైంది. వాయువులో ఉండే అవయవాలు కణాలతో యుక్తమైంది, అవయవాలతో యుక్తమైంది కాదు. ఇప్పుడు వాయువులో కణాలు అవయవయుక్తమైనది కానప్పుడు వాటిలో ఉండే శబ్దం కూడా అవయవరహితమైందని చెప్పి తెలుస్తుంది, అంటే నిత్యమైనదని తెలుస్తుంది. ఎక్కడ ఒకరిని వాయువులో అవయవాలు చూపించినట్లయితే శబ్దం కూడా అవయవాలు చూపించేవాళ్ళం. అలాగే అక్కడ ఉపలబ్ధమేంటి, వాయువులో కణాలు లేనప్పుడు అలాగే శబ్దంలో కూడా మనకు వాటి యొక్క కణాలు లేవు, వాటి యొక్క కారణాలు లేవు. కాబట్టి మనం ఈ రకంగా శబ్దం నిత్యమని చెప్పి అర్థం చేసుకోవచ్చు. తస్మాన్న వాయు కారణక, వాయు కారణంతో యుక్తమైనది కాదు కాబట్టి అలాగే శబ్దం కూడా కారణరహితమైంది, అందుకే నిత్యంగా ఉంటుంది. అందుకే అతో నిత్య అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమాధానం చెప్పాడనమాట. అస్తు ఈ రకంగా పూర్వపక్ష రకరకాలుగా శబ్దం అనిత్యమని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కానీ ఈ రకంగా మనకు సిద్ధాంతి అన్ని రకాలుగా పూర్వపక్ష అడిగిన ప్రశ్నకు సమాధానంగా వాయువులో సంయోగం కారణంగా అవయవాల కారణంగా ఏ రకంగా మనకు ఉపలబ్ధం అవుతుంది అంటున్నావో అవే మనకు ఉపలబ్ధం కావడం లేదు, దాన్ని బట్టి శబ్దాలు కూడా ఉపలబ్ధం కావడం లేదని చెప్పి సిద్ధాంతి రకంగా కణాలు లేవు కాబట్టి ఇక కణాలు ఉత్పన్న స్థితి కనిపిస్తున్నా కదా శబ్దం అనిత్యం అని చెప్పుకోవచ్చు. కానీ అలా కనిపించడం లేదు కాబట్టి ఆ రకం ఉపలబ్ధం కావడం లేదు కాబట్టి శబ్దము నిత్యమైనని చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఈ రకంగా సిద్ధాంతి స్థాపించాడు. శబ్దం నిత్యం అని చెప్పి అతో నిత్య అలాగే శబ్దం నిత్యమని చెప్పి ప్రస్తావించాడు. అలాగే లాస్ట్ లో లింగ దర్శనాచి ఇది ఒక సూత్రం చెప్పాడు. అధికరణానికి సమాప్తి అంతిమ సూత్రము లింగ దర్శనాచి. లింగ దర్శనం చేత కూడా మనకు శబ్దం నిత్యం అని చెప్పి తెలుస్తుంది, అనిత్యమైంది కాదు. ఏంటి ఆ లింగ దర్శనం చేత? లింగం చ ఏవం భవతి, లింగం చ ఏవం భవతి అంటే లింగం చేత కూడా మనకు లక్షణం చేత కూడా మనకు తెలుస్తుంది శబ్దం నిత్యమే అని చెప్పి. ఏంటి ఆ లింగం? వాచ విరూపనిత్యయ, వాచ నిరూపనిత్యయ అంటే వాక్కు ద్వారా మన నిత్యంగా ఆ శబ్దం వ్యక్తం. ఇప్పుడు మనకు వాక్ ధ్వని ఎలా ఉత్పన్నమవుతుంది, ఎలా ఉచ్చరించగలుగుతుంది అంటే వాక్కు ద్వారా అది అంటే వ్యక్తపరచడానికి వాక్ సాధనం అనమాట. వ్యక్తపరచడానికి వాక్కు వాణిది సాధనం. అందుకే వాచ విరూపనిత్యయ, వాక్కు ద్వారానే మనకు నిత్యంగా దాన్ని అభివ్యక్తం చేస్తున్నాం, అంటే వ్యక్తం చేయడానికి ఇది సాధనభూతమైనటువంటిది. వాచ విరూపనిత్యయ అని చెప్పి ఇది ఋగ్వేద మంత్రం యొక్క అంశం అన్నమాట. అది ప్రమాణంగా ఇది ప్రస్తావించదు. కాబట్టి అన్యపరం హి ఇదం వాక్యం, అన్యపరం హి ఇదం వాక్యం వాచో నిత్యతాం అనువదతి. వాచో నిత్యతాం అంటే వాక్య నిత్యతను మనకు ప్రకాశింపజేస్తుంది. అందుకే నిత్యవాణి చేత ఇక్కడ, అందుకే ఇక్కడ మనకు అన్యపరం హి ఇదం వాక్యం వాచో నిత్యతాం అనువదతి. అందుకే ఈ వాక్య నిత్యతను మనకు తెలియజేస్తున్నమాట. ఇక్కడ మనకు వాచ విరూప నిత్యత అని ఋగ్వేదం యొక్క మంత్రాంశం అనమాట. అంటే వివిధ రూపాలతో వ్యక్తమవుతుంటే అగ్ని నిత్యవాణి, అగ్ని అంటే నిత్యవాణి అంటే నిరంతరంగా వాక్కు ద్వానే మనం వ్యక్తం చేస్తున్నామట. అందుకే వాక్కును వాణితో పోల్చామట. అంటే ఇది వేరే విధంగా ఉంటూ కూడా ఈ వాక్కే నిత్యకథనం చేస్తున్నామట. అది అందుకే ఇక్కడ అన్యపరం హి ఇదం వాక్యం, అన్యపరం హి ఇదం వాక్యం వాచో నిత్యత అనువతి. ఇది అన్యపరంగా ఉంటూ కూడా ఈ లక్షణం అనేది మనకు వాక్ అనేది వాచ నిత్యత అనువతి, శబ్దం యొక్క నిత్యతను ఎల్లప్పుడూ ప్రకాశింపజేస్తూ ఎల్లప్పుడూ తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఈ వాక్యము వాణి యొక్క నిత్యతనే గోచరిస్తుంది, వాణి యొక్క నిత్య కథనాన్ని తెలియజేస్తుంది. అందుకే ఈ లింగం చేత కూడా మనకు శబ్దం నిత్యమైంది చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఈ లింగం చేత కూడా శబ్దం నిత్యమని తెలుస్తుంది. అంటే లింగం అంటే ఏంటి? ఒక రకంగా లింగ్యతే జ్యాయతే అర్థో అనేన, దేని ద్వారా అయితే మనకు అర్థాన్ని తెలియజేసుకుంటున్నాము, దేని ద్వారా అయితే మనకు అర్థం యొక్క జ్ఞానం కలుగుతుందో దాని లింగం అంటాం. దేని ద్వారా అయితే కలుగుతుందో అంటే మనం వాక్ ద్వారా మనం ఉచ్చరించినప్పుడే మనకు బోధపడుతుందన్నమాట. అందుకే
జ్ఞాయతే అర్థో అనేనా అని చెప్పి చెప్పుకున్నాం. అంటే అర్థాభిధాన సామర్థ్యం లింగం. అర్థాన్ని వ్యక్తం చేసే సామర్థ్యం దేనికైతే ఉందో దాని లింగం అని చెప్పి, దాని చిహ్నం అని చెప్పి, దాని లక్షణం అని చెప్పుకున్నాం. అంటే వాక్కి ఆ శక్తి ఉంది, ఆ నిత్య స్వరూపమైనటువంటి శబ్దాన్ని అభివ్యక్తం చేస్తుంది. కాబట్టి వాక్కి ఆ శక్తి ఉంది. కాబట్టి ఆ అర్థాన్ని చెప్పడంలో ఏ శబ్దంలో అయితే సామర్థ్యం ఉంటుందో, శబ్దంలో వస్తున్న వాకతో ఉచ్చరిస్తామంట. అంటే అర్థాన్ని బోధించిన అర్థం జ్ఞానం అర్థం చేసుకోవడంలో ఆ శబ్దానికి ఆ సామర్థ్యం ఉంటుందన్నమాట. అందుకే అక్కడ ఆ శబ్దంలో సామర్థ్యం ఉంది కదా, దాన్ని లింగం అని చెప్పుకున్నాను. శబ్దం అంటే ఇక్కడ లింగం. అది ఎలా ఉచ్చరిస్తాం? ఏ సాధన ద్వారా? వాక్ ద్వారా శబ్దం ఉచ్చరిస్తామట. కాబట్టి దాన్ని ఇక్కడ మనం ఆ సామర్థ్యం ఉంది కాబట్టి ఆ శబ్దం దాన్ని లింగం కింద చెప్పుకున్నాము. అందుకే దాన్ని ఈ రకంగా మనం వాక్ ద్వారా అభివ్యక్తం చేసుకుంటూ ప్రకటీభూతం చేసుకుంటామట. ఎందుకంటే ఈ మీమాంసలో కూడా అనేక స్థానాల్లో అనేక సందర్భాల్లో ఈ లింగ దర్శన శబ్దాన్ని ప్రయోగించదు. ఏంటి? అనేక ఈ లింగ దర్శనం చేత కూడా శబ్దం నిత్యమని చెప్పడంలో అనేక సందర్భాన్ని బట్టి ఈ సూత్రాన్ని ప్రయోగించామట. లింగ దర్శన అనేది ప్రయోగాన్ని శబ్దాన్ని ప్రయోగించామట. అంటే అక్కడ ముఖ్య తాత్పర్యం ఏంటంటే భిన్నంగా ఉంటూ కూడా ముఖ్యార్థం ఏదైతే ఉందో అదే అర్థాన్ని బోధిస్తూ ఉంటుంది, సంకేతిస్తూ ఉంటుంది అని చెప్పి ఆ సంకేతాన్ని ఇక్కడ ప్రస్తావించదన్నమాట. కాబట్టి అలాగే ఇది భాష్యకారం యొక్క వచనం, అన్యపదం హి ఇదం వాక్యం. ఈ వాక్యం ఇతర సందర్భంలో ప్రకారం చెప్పబడినప్పటికీ కూడా వాచ విరూప నిత్యత అనే చరణం ఏదైతే ఉందో రిచాక ఋగ్వేదం యొక్క వాక్యాంశం కాబట్టి అది వాటి యొక్క ముఖ్య ప్రయోజనం అంటే అగ్ని యొక్క వర్ణాన్ని బోధిస్తుందంట, అగ్నితత్వాన్ని ప్రబోధిస్తుంది. అంటే అగ్ని అంటే ఇక్కడ వాక్కుతో పోల్చి చెప్పుకున్నామంట. అది నిత్యంతో యుక్తమైన శబ్ద స్వరూపాన్ని శబ్దతత్వాన్ని బోధిస్తుంది. కాబట్టి ఈ రకంగా మనకు సిద్ధాంతి శబ్దాల యొక్క నిత్యత విషయంలో మనకి ఈ రకంగా ప్రస్తావించాడు. అది ఋగ్వేదం యొక్క మంత్రాంశాన్ని కూడా ప్రస్తావించామట. అందుకే ఇక్కడ తస్మాత్ అనిత్య శబ్ద పూర్వం లింగం చ ఏవం భవతి అని చెప్పి, ఏంటి ఆ లింగం అంటే ఏంటి? ఆ లక్షణం. లింగం అంటే లక్షణం అంటే, లక్షణం అంటే ఇది వాక్యం, అంటే వాక్యాంశం, ఋగ్వేదం యొక్క వాక్యం. వాచ విరూప నిత్యత ఈ వాక్యం ద్వారా, ఈ లింగం ద్వారా, ఈ చిహ్నం ద్వారా మనకు తెలుసుకుంటాం శబ్దం నిత్యమని చెప్పి. ఎందుకంటే అన్యపదం ఇదం వాక్యం, ఇది అన్యపదంగా ఉంటూ కూడా వాచో నిత్యత వాక్కును నిత్యతను బోధిస్తుంది, అనుసరిస్తుంది అని చెప్పి ఏ రకంగా ఈ అంశాన్ని చెప్పామట. అందుకే తస్మాత్ నిత్య శబ్ద, అందుకే శబ్దం నిత్యమైందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ రకంగా శబ్ద నిత్యత అధికరణం సమాప్తం అవుతుంది ఇక్కడ. ఇది శబ్ద నిత్యత అధికరణం. ఈ రకంగా శబ్దం నిత్యమైన ప్రకరణం ఇక్కడ మనకు ప్రస్తావించబడింది. ఎక్కడో మనం ప్రారంభించుకున్నాం. ముందుగా శబ్దం యొక్క స్వరూపం ఏంటి చెప్పుకున్నాం, శబ్దార్థం యొక్క స్వరూపం చెప్పుకున్నాం. అలాగే ఈ శబ్దము ఈ అర్థం మధ్య సంబంధం ఏంటి, ఆ సంబంధం చెప్పుకున్నాం. ఈ శబ్దం కూడా అర్థం మధ్య సంబంధం చెప్పుకున్న తర్వాత ముందు ఆ శబ్దము నిత్యమా అనిత్యం ముందు ఆలోచించుకుని, శబ్దం నిత్యమైనప్పుడు అర్థం నిత్యం అవుతుంది. ముందు శబ్దం నిత్యమా కాదని చెప్పి మళ్ళీ ఆ శబ్ద విషయంలో పూర్వపక్షి ప్రస్తావన చేసామట. ఈ శబ్దం నిత్యమైందా అనిత్యమైందా? పూర్వపక్షి శబ్దం అనిత్యమైంది ప్రస్తావించాడు, కానీ కాదు, అనిత్యమైంది కాదు, శబ్దం నిత్యమైంది చెప్పి ఈ రకంగా విషయాన్ని వ్యక్తపరిచామట. శబ్దము నిత్యమైన అలాగే శబ్ద స్వరూప విషయంలో విశేషంగా చాలా మంది ఇంట్లో శబ్దం అనిత్యమైంది కూడా కొన్ని వైయాకరణలు అలా అంటారు. చాలా మంది ఇంట్లో మతభేదాలు ఉన్నాయి. కానీ మీమాంస ఏమంటే శబ్దం నిత్యమైందని చెప్పి ప్రస్తావించాలన్నమాట. ఎందుకంటే శబ్దం ఈశ్వరీయ వాణి కాబట్టి ఈశ్వరీయ వాణి ఎప్పుడు కూడా నిత్యంగా ఉంటుంది, అఖండంగా శాశ్వతంగా ఉంటుంది. పరమాత్మ నిత్యం కాబట్టి పరమాత్మక జ్ఞానం కూడా నిత్యం అన్నట్టుగా శబ్దం నిత్యమైందని చెప్పి మీమాంసకులు ఈ రకంగా దీనికి సమాధానం చెప్పారంటే ఈ రకంగా నిత్యత్వాన్ని ఉద్ఘోషించారనమాట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మస్తు ఈ రకంగా ఈ శబ్ద నిత్యత అధికరణం మనం ఇక్కడ 6వ అధికరణం సంపన్నం చేసుకున్నాం. నెక్స్ట్ వాక్యాధికరణం, నెక్స్ట్ అధికరణం అంటే వాక్యం యొక్క అధికరణం. ఇప్పుడు మన శబ్ద విషయంలో ఇంతసేపు చర్చించుకున్నాం. అసలు వాక్యం అంటే కొన్ని వర్ణాల యొక్క సమూహాన్ని ఏమంటాము, కొన్ని వర్ణాల యొక్క సమూహం లేదా కొన్ని అక్షరాల యొక్క సమూహాన్ని అక్షరం అంటాం. అలాగే అక్షరాల యొక్క సమూహాన్ని వాక్యం అంటాం. అంటే సమూహం అంటే పదం అనమాట. అక్షరాల సమూహాన్ని పదం అంటాము, ఆ పదాల సమూహాన్ని వాక్యం అంటాం. వర్ణవన్య అక్షరవన్య ఒకటి. ఇక్కడ వర్ణాల సమూహాన్ని పదం అంటాం లేదా అక్షరాల సమూహాన్ని పదం అంటాం. అలాగే కొన్ని పదాల యొక్క సమూహాన్ని వాక్యం అంటాం. ఆ వాక్యము యొక్క అర్థము ఏ రకంగా ఎప్పుడు ఎలా తీసుకోవాలనేది దాని యొక్క అధికరణం మరి ప్రారంభమైంది. అందుకే వాక్యాధికరణం. వాక్యం అంటే వాక్యం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఏ రకంగా అర్థం చేసుకోవాలని చెప్పి
అధికరణం ప్రారంభించబడుతుంది. వాక్యాధికరణం అథవా దాని ఇంకో రకం చెప్పుకుంటే వేదస్యార్థ ప్రత్యాయకత్వ అధికరణం. దీని ఇంకో రకం చెప్పుకోవచ్చు వేదస్య అర్థ ప్రత్యాయకత్వాధికరణం. అంటే వేదం ఏతుందో దాని అర్థాన్ని అర్థజ్ఞాన్ని కలగజేసేటువంటి అధికరణం అని చెప్పి కూడా ఈ రకంగా ప్రస్తావించడం. కాబట్టి ఇక్కడ అదేంటో మనం రేపు ప్రస్తావించుకున్నాం. అంటే వేదస్య అర్థ ప్రత్యాయకత్వ అధికరణం, ఈ అధికరణం అంటూ మనం ప్రారంభించుకుందాం. అస్తు. ఇప్పుడు చెప్పిన దాంట్లో మనకు విషయ సారాంశం అర్థమైంది. పూర్వపక్ష శబ్దం నిత్యమైందని చెప్పాడు. కానీ మీమాంసాకారులు ఏమంటున్నారు? శబ్దము నిత్యమైంది, పూర్వపక్షి అనిత్యమని చెప్పి ప్రస్తావించాడు. కానీ సిద్ధాంతం ఏం చెప్పాడంటే అంటే పూర్వమీమాంస యొక్క ముఖ్య అభిప్రాయము శబ్దం నిత్యమైనది తీసుకో, అనిత్యమైనది కాదు అని చెప్పి ఈ రకంగా స్పష్టంగా ఉల్లేఖించాడు. కాబట్టి ఇప్పుడు నైయాయికుల యొక్క అభిప్రాయం ప్రకారం శబ్దం అనిత్యం కూడా ఘోషిస్తారు. అలాగా వైయాకరణుడు శబ్దాన్ని మళ్ళా అనిత్యం ఘోషిస్తున్నమాట. అంటే వాళ్ళ తరక వ్యతిరేక బతుకున్నారు. కానీ మీమాంసకులు ఇక్కడ మనకు శబ్దం నిత్యం అని చెప్పి ప్రస్తావించారు. అంటే మతభేదాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనకు పూర్వ మీమాంసల యొక్క అభిప్రాయాన్ని మనం వ్యక్తపరుచుకున్నాం. ఈ రకంగా ఈ అధికారాన్ని మనం చూసాము. వస్తే ఇందులో వ్యక్తిగత చెప్పండి, లేదంటే నెక్స్ట్ అధికారం రేపు. ఓకే అంటే చెప్పండి. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం ఆచార్య. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.